2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు. 5 ఏళ్ల కాలంలో 1,415 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించకపోవడం చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. సొరంగాల తవ్వకాల్లో భాగంగా 285 కోట్లు ఖర్చు చేసి మొదటి టన్నెల్లో 4.3 కిలోమీటర్లు, 136 కోట్లతో రెండో టన్నెల్లో 2.3 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు జరగడం చూస్తే విషయం సామాన్యులకు సులువుగా అర్థమవుతుంది. జీవోలు 22, 63 వర్తింపచేసి ధరల సర్దుబాటు అంటూ 650 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు ఉత్తిగానే దోచిపెట్టారు టీడీపీ అధినేత. మరో 65 కోట్లను టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతుల కోసం ఖర్చు చేస్తామంటూ కమిషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్ తర్వాత కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టు పనులు నిలిచిపోగా చంద్రబాబు హయాంలో నత్తనడకన కొనసాగాయి. అయితే వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టారు. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.9 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్లో ప్రారంభించి 181 కోట్లను ఖర్చు చేసి 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. మొదటి సొరంగం ద్వారా నల్లమల సాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను కూడా అదే ఏడాది పూర్తి చేయించారు. ఆ తర్వాత రెండో సొరంగంలో 7.7 కిలోమీటర్ల తవ్వకం పనులను 253 కోట్లను ఖర్చు చేసి మంగళవారం నాటికి విజయవంతంగా పూర్తి చేయించారు. అదేవిధంగా తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఇలా ప్రాజెక్టు పనులను 1,046 కోట్లను కేటాయించి పనులను చివరి దశకు తీసుకొచ్చారు. దీంతో ఏడాది శ్రీశైలంలోకి వరద జలాలు వచ్చిన వెంటనే సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు తరలించి ఆయుకట్టుకు నీళ్లు అందించనున్నారు. మొత్తంగా ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. తద్వారా దుర్భిక్ష ప్రాంత రైతులకు సాగునీటిని తీసుకొస్తానని ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సీఎం వైఎస్ జగన్.